ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః శివాయ. పరమేశ్వరాభ్యాం నమః. వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం 15వ తేదీ నుండి జూలై మాసం 16వ తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం. అంటే సూర్యుడు ఇప్పటి వరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల 15వ తేదీ నుండి కూడా తన యొక్క మిత్రరాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము, మంచి కమ్యూనికేషన్ క్షేత్రము, అట్లాగే ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్షేత్రము. మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా, హోదాగా, ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశుల వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది. ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు, అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాళిని తరింపజేస్తూ ఉంటాయి. అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని, ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి, దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము, జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి వింశోత్తరి దశారీత్యా ఏ దశలు, అంతర్దశలు, విదశలు నడుస్తున్నాయి. ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంట్ లగ్నరీత్యా ఎక్కడున్నారు, అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ని తెలియజేస్తే, గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగజేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో, మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు, నక్షత్ర స్థితులు, గతులు, అట్లాగే వాటి యొక్క వీక్షణల ఆధారంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాలు, ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము, రవితో పాటుగా బుధుడు, అట్లాగే గురుడు, ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో 22వ తేదీ వరకు, అంటే జూన్ 22వ తేదీ వరకు గురుడితోనూ రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం. అంటే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అట్లాగే ముఖ్యంగా ధన సంపాదన కోసం గురిపెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు. అట్లాగే కుజకేతువులు సింహరాశిలో ఉండటం, అట్లాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు, రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు,
తదుపరి ఈ నెలాఖరికి జూన్ 29వ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయటం కొన్ని రాశుల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాయి. కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి, ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాయి, వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి, ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి, పూజన చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి. అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మటం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం. జ్యోతిష్యాన్ని నమ్మాలి, దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి, దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి. బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భగవద్ భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ 15వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకి కలుగజేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మరియు కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము, అలాగే ఆశ్లేష నక్షత్రము, సర్ప నక్షత్రము, ఈ నక్షత్రముల వారికి కర్కాటక రాశికి ఈ యొక్క జూన్ 15వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు మిథున సంక్రమణం వలన గ్రహాల యొక్క స్థితిగతులు ఉండినటువంటి పరిస్థితుల వలన కర్కాటక రాశి వారికి ఈ నెల రోజులు ఏ విధంగా ఉండేటటువంటి పరిస్థితులు అంటే, కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల వలన సంతానం ద్వారా ఆర్థికపరమైనటువంటి ధన నష్టము, అట్లాగే తండ్రి కొడుకుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు కలగటము, అట్లాగే ఆ ఆస్తుల పంపకం విషయంలో తండ్రితో మాట చెలరేగటము కర్కాటక రాశి వారికి, అట్లాగే సంతానపరమైనటువంటి వారికి ఉన్నటువంటి జ్ఞానలోపాన్ని తలుచుకొని బాధపడటం, వారికి ఇంకా మేధస్సు సరిపోవట్లేదు, వారికి జ్ఞానలోపం ఎక్కువగా ఉంది, వారికి సరైనటువంటి ఏకాగ్రత లేదు అనేటటువంటి విషయాన్ని ఆలోచించుకొని కుటుంబంలో తెలియకుండానే గొడవలు రావటము, ఈ విధంగా కర్కాటక రాశి వారికి కుజగ్రహ దోషం వలన ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి కుటుంబంలో సామరస్యంగా చర్చిస్తూ పిల్లలతో అనుసంధానంగా ఉండి వారి యొక్క విచిత్రమైనటువంటి ఆలోచనలకి మూలం ఏంటో కనుక్కొని వారితో గనక ఉన్నట్లయితే వారి యొక్క మేధస్సుని పెంచుకునేటటువంటి అవకాశం తండ్రి స్వీకరించవచ్చు. అట్లాగే ధనపరమైనటువంటి నష్టము కర్కాటక రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ పరంగా కొంత ధనలాభం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కేతువు ధన స్థానంలో ఉండటం కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు. కాబట్టి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు కేతువుతో కలిసి ధనస్థానంలో ఉండటం ద్వారా వీరికి ఉద్యోగం పోతుందేమో అనేటటువంటి ఒక అప్రస్తుతమైనటువంటి వారికి అభద్రతా భావం పెరిగి తెలియకుండా ధనాన్ని కొంత వ్యసనాలకి కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ అభద్రతా భావం తీసేసేయండి మనసులోంచి. దీన్ని మించినటువంటి ఘోరమైన పరిస్థితి రాహు ఇస్తాడు. కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రాహువు చాలా ఇబ్బందులు కలుగజేస్తాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. నవమంలో ఉన్నటువంటి శని మహానుభావుడి వలన ఒక్కోసారి అనుకోకుండా ధనము వస్తుంది, అనుకోకుండా ధన నష్టము కలుగుతుంది. హాస్పిటల్స్కి వెళ్ళే పరిస్థితి, భార్య యొక్క ఆరోగ్యం బాగోక హాస్పిటల్స్లో ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన కర్కాటక రాశి వారికి చేసే వృత్తుల పరంగా కొంత మార్పులు కలగడానికి, దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశము, వారికి శాపంగా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క రవి గురుల యొక్క ప్రభావము, బుధుని యొక్క ప్రభావము కొంత ఇబ్బందికరంగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబీకులకి, కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి బంధుమిత్రాదులకి
దగ్గర ప్రయాణాలు వారితో దగ్గర ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో తండ్రి ద్వారా తెలియకుండా ఖర్చు పెట్టి తర్వాత బాధపడి తండ్రి మీరు మాట అనుకునేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. అట్లాగే ధన నష్టము విపరీతంగా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగే గవర్నమెంట్ వారి ద్వారా కొంత ధనము ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, చేసేటటువంటి సేవకా వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే ఎవరికైనా డొనేషన్లు ఇవ్వటం ద్వారా చారిటబుల్ ట్రస్టులకు కానీ దేవాలయాలకు కానీ కొంత ధనాన్ని ఇవ్వటం ద్వారా ఆ బుద్ధిమాంద్య లోపము దోషము ద్వారా ఈ నెలాఖరు లోపల కొంత ధనాన్ని నష్టపోతారు. కొంచెం జాగ్రత్త వహించండి. ఇచ్చే ముందు కాస్త తెలుసుకొని ఇవ్వటం అనేటటువంటిది చాలా విశేషం. ఎవరికి పడితే వారికి డొనేషన్లు మాత్రం ఇవ్వకండి. పూజా పునస్కారాలు చేసుకోవటం వేరు, డొనేషన్లు దేవాలయాలకు డొనేషన్లు ఇవ్వటం, లేకపోతే కొన్ని ధార్మిక సంస్థలకి డొనేషన్లు ఇవ్వటం అనేటటువంటిది వృధా చేయవద్దు. ప్రత్యక్షంగా దాన ధర్మాదులు చేయడం ద్వారా మీకు పూర్వ పుణ్యఫలం అనేటటువంటిది మీకు చక్కగా అకౌంట్లో పడుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా ఏదైనా దాన ధర్మాదులు చేయండి. కాబట్టి ముఖ్యంగా శుక్రుడు వీరికి దశమ స్థానంలో ఉండి ఉద్యోగ భద్రత అనేది కొంత వెసులుబాటుగా లేకుండా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఈ నెలాఖరు వరకు ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి వారికి ఈ యొక్క శుక్రుడు లాభంలో రావడం ద్వారా విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అట్లాగే సౌఖ్యము కలుగుతుంది, గృహ సౌఖ్యము కలుగుతుంది, భార్యా సౌఖ్యము కలుగుతుంది. కుటుంబంలో చక్కగా భోజన సౌకర్యాదులు మీ ముందుకే వచ్చి వాళ్ళు వడ్డించే పరిస్థితి ఎదురవుతుంది. చక్కగా ఈ నెలాఖరు తర్వాత మీ యొక్క భార్యకి కానీ మీరు కానీ విశేషమైనటువంటి ధనాన్ని వెచ్చించి సుఖ సౌఖ్యాదుల్ని పొందటానికి ప్రయాణాలని చేపడతారు. అట్లాగే బంగారపు నగలని, ఆభరణాలని, వెండి వస్తువులని కొని ధనాన్ని దానికి ఖర్చు పెట్టి ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి గృహంలో ఎదురవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ నెలాఖరు తర్వాత చదువులో మీరు అనుకున్నటువంటి టాలెంట్కి తగ్గ పరీక్షలు రాసి ఉంటే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడతాయి. దాని ద్వారా గృహంలో ఆనంద ఉత్సాహాలు చక్కగా మీకు ఎదురుబడి చక్కటి ఆనందంతో మీరు సౌఖ్యంగా ఉండటానికి ఈ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి రవి గురుల యొక్క దోషం పోవటానికి దత్తాత్రేయుడి యొక్క కవచ స్తోత్రాన్ని ఈ నెల రోజులు పారాయణ చేయండి. ద్వాదశాదిత్యుల్లో ఒకరైనటువంటి స్వామివారికి అంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా రోజు వినండి. ఇంట్లో ఆ పారాయణని పెట్టండి. ఎటువంటి సమస్యలున్నా కూడా పోతాయి. దుర్గాదేవి ఆరాధన మస్ట్ అండ్ షుడ్ చేయించాలి. చండీ హోమం జరుగుతుంటే కొంత ఆవు నెయ్యి ఇచ్చినట్లయితే ధనలోపాలు పోతాయి. కొన్ని ఆకస్మికంగా కలిగేటటువంటి మనోవికారాలు కూడా మీ దగ్గరికి రాకుండా దుర్గాదేవి మిమ్మల్ని కాపాడుతుంది. ఓం దుమ్ దుర్గాయే నమః అని నామస్మరణ చేయండి. మీకు కలిగేటటువంటి ఎన్నో ఆకస్మిక ప్రమాదాల నుంచి నివృత్తి కలుగుతుంది. కర్కాటక రాశి వారు తప్పకుండా దుర్గాదేవిని ఆదిత్యుడిని ప్రార్థన చేయండి. శుక్రగ్రహ అనుగ్రహం ఈ నెలాఖరు తర్వాత మీకు మంచి ధనలాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని కలుగజేస్తుంది. ఓం గం గణపతయే నమో నమః.